నమస్కారం అండి, మీ పేరు? సునీల్. ఓకే సునీల్ గారు, మీకు ఇష్టమైన దైవం ఎవరండి? శివుడు. ఎందుకండి? ఎందుకు అంటే ఏం చెప్పలేము, సడన్గా ఒకరోజు కలిగింది, ఇంకా కంప్లీట్ లైఫ్ లాంగ్ ఇంకా. అంటే శివుడిలో మీకు ఇష్టమైన అంశాలు ఏంటి? ఇష్టమైన ప్రతిదీ అంటే ఒక 2-3 చెప్పండి. ఆయన కోపం, శాంతం, ప్రేమ ఉండాలి. అంటే శివుడి నుంచి మీరు ఏమి స్ఫూర్తిని తీసుకున్నారు? అంటే ఎక్కువ లవ్ ఎస్, పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్పిస్తుంది. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శంకు. ఓకే అండి, మీకు ఇష్టమైన దైవం ఎవరు? నాకు విష్ణుమూర్తి ప్లస్ మన శివుడు. ఎందుకంటే ఏం లేదు, చిన్నప్పటి నుంచి ధర్మాన్ని గురించి, మన భూమిని రక్షించడానికి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ధర్మం అనే ఇది ఉంది కాబట్టి అంతే, ధర్మం వాళ్ళతోటి మనకు చూపించారు కాబట్టి అంతే. అంటే మీకు నచ్చిన కొన్ని అంశాలు ఏమన్నా ఉంటాయా? విష్ణుమూర్తి అంటే మన ఏదైతే అధర్మం భూమి మీద మన మనుషులు అనే ఈ వ్యవస్థలో అధర్మం అనేది పెరిగిపోతుంది కదా, దాన్ని ఇది అధర్మం అని చెప్పడానికి విష్ణుమూర్తి మనిషి అవతారం ఎత్తి ఈ భూమి మీద రాముడు గాను కృష్ణుడు గాను జన్మించి, బలరాముడు గాను 10 అవతారాలు ఎత్తి అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని ప్రోత్సహించడానికి అతను ఎంతో కృషి చేశాడు. దైవమైనా కానీ మనిషి యొక్క విలువను పెంచడానికి అతను మనిషిగా అవతరించి మన కోసం ధర్మాన్ని చూపించారు కాబట్టి అతనంటే నాకు చాలా ఇష్టం. బ్రదర్, ఈ ప్రపంచానికి మన హిందుత్వం, సనాతన ధర్మం ఏ విధంగా ఉపయోగపడుతోంది? ఈ ప్రపంచం అంటే ఇప్పుడు ఈ భూమి మీద చాలా దేశాలు ఉన్నాయి. చాలా దేశాల్లో భారతదేశం పక్కన పెడితే మిగతా వేరే దేశాలు, ఇది మన అమెరికా కావచ్చు, లేకుంటే ఈజిప్ట్ కానీ మనం, లేకుంటే వేరే దేశాలు ఏదైనా చూసుకుంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. వేరే దేశాల్లో అలా ఉండదు. కుటుంబ వ్యవస్థ మనకు అన్ని రకాల ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి యాక్సిడెంట్ అయినా కానీ, లేకుంటే ఏదైనా సమస్య వస్తే ఒక 10,000 నుంచి 15,000 వరకు అవసరం ఉంటే ఆ టైంలో, ఇప్పుడు వేరే దేశాల్లో కానీ లేకుంటే మన దేశంలో అయినా కానీ ఒక పర్సన్ని ఒక లిమిట్ వరకు మనం హెల్ప్ చేయగలుగుతాం, ఫ్రెండ్ అయినా కానీ లేకుంటే వేరే పర్సన్స్ ఎవరైనా కానీ. అదే కుటుంబ వ్యవస్థ మన భారతదేశంలో అంత ప్రాముఖ్యత ఎందుకంటే, ఒక పర్సన్కి ఒక తండ్రి రూపం, ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఏదైనా అవసరం ఉండి, లేకుంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ, లేకుంటే ఏదైనా డబ్బు విషయంలో కానీ, ఏ ఇతర విషయంలో కానీ ఒక కుటుంబం మాత్రమే ఆదుకుంటుంది. వేరే వాళ్ళు ఎవరు ఆదుకోలేరు. ఎందుకంటే కుటుంబం మాత్రమే మన బ్లడ్ రిలేషన్ అంటూగా పాటిస్తుంది. వేరే దేశాల్లో అయితే అలాంటివి ఉండవు. అంటే ఉన్నా లేకున్నా వాళ్ళంతా పట్టించుకోరు, అంత ఇన్వాల్వ్మెంట్ కాలేరు, అంత ఎమోషన్స్ కాలేరు వాళ్ళు. కానీ మన దగ్గర ఏంటంటే కుటుంబ వ్యవస్థ ఉండడం వల్ల చాలా వరకు మనం ఏదో అనుకుంటున్నాం, కానీ కుటుంబ వ్యవస్థ లేకపోతే దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది. అందుకోసం చెప్పేసి నాకు భారతదేశం అంటే చాలా ఇష్టం. ఇక్కడ కుటుంబ వ్యవస్థలన్నా కానీ, లేకుంటే ఇక్కడ రిలేషన్స్ కానీ, ఇక్కడ ట్రెడిషన్స్ కానీ, లేకుంటే ఇక్కడ ఎథిక్స్ కానీ, ఇక్కడ నమ్మే సిద్ధాంతం కానీ, లేకుంటే ఇక్కడ మనం పాటిస్తున్న ఆచారాలు కానీ, మన భగవద్గీత నుంచి, రామాయణం నుంచి నేర్చుకున్న విధి విధానాల వల్ల మన కుటుంబ వ్యవస్థ అనేది ఇప్పుడు స్ట్రాంగ్ ఉందని చెప్పేసి నేను నమ్ముతున్నాను బాగా. భయ్యా, శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించిన భగవద్గీత, ఈ భగవద్గీత మీద మీ ఒపీనియన్ చెప్పండి. భగవద్గీత బోధించడం అనేది మహాభారతం జరిగి దాదాపు ఎన్నో వేల సంవత్సరాలు అవుతుంది. ఇంకా మనం ఆ చరిత్రని చదువుకుంటూ దాన్ని మనం పాటిస్తున్నామంటే అది ఎంత స్ట్రాంగో మనం బిలీవ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాని మధ్య మహాభారతానికి ఇప్పుడున్న 2025కి చాలా రోజులు గడిచి ఉంటాయి. అంటే చాలా ఇయర్స్ గడిచినా కానీ మనం మహాభారతాన్ని పట్టుకొని ఎందుకు వెళ్ళాడుతున్నామంటే దాంట్లో ఎథికల్ అనేది మనం ఈ భూమి అంతమైనంత వరకు ఏదైతే ఎథిక్ ఉంటుందో అవి మనం పురాణాల్లోనే తెలుసుకున్నాం. దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అవుతుంది. బెనిఫిట్స్ అంటే మనం న్యాయంగా కానీ, ధర్మంగా, బలంగా, ఎట్ ద సేమ్ టైం మనం ఏమంటారు దాన్ని, బలహీన కంటే బలంగా నేర్చుకున్నా కానీ ధర్మంగా ఉన్న పర్సన్ కూడా మనం ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. ఎప్పుడో జరిగిన పురాణాలు ఇంకా మనకు ఏమంటే మన మోరల్ చూపిస్తున్నాయంటే అది చాలా అదృష్టం అనుకోవాలి. యాక్చువల్లీ మన దేశంలో జరిగింది, ఇది వేరే దేశాల్లో ఎక్కలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికా కానీ ఏదైనా డెవలప్ కంట్రీ అనుకుంటాం, కానీ ఇక్కడ యోధులు లాంటి కానీ ఏదైనా చరిత్ర అనేది లేదు. కానీ మన భారతదేశంలో ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఈ నేల మీద కురుక్షేత్రం కానీ లేకుండా మహాభారతం జరిగిందని నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ నేల మీద పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. మహాభారతం నుంచి నేర్చుకుంది ఏంటంటే ఖచ్చితంగా ధర్మంగా, నీతిగా ఉంటే ఖచ్చితంగా మన విజయం మన వెంటే ఉంటుందని చెప్పేసి ఆ మోరల్ నేర్చుకున్నాను. కాబట్టి నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను.
భయ్యా ఈ భగవద్గీతలోని ఏమన్నా శ్లోకం మీకు ఏమన్నా ఐడియా ఉందా, చెప్పగలుగుతారా? శ్లోకం అయితే ఐడియా లేదు, కాకుండా దాని భావం అయితే ఐడియా ఉంది. భావం అంటే ఏం లేదు, బలహీనత లేకుంటే అన్యాయం అంటే ఏం లేదండి. ఒక పర్సన్ ఎగ్జాంపుల్, 2 పర్సన్స్ ఉన్నారనుకో, ఒక బలహీనుడు లేకుంటే అతనికి అంత కెపాసిటీ లేదు. ఇద్దరిలో ఒక బలవంతుడు ఉంటాడు, బలహీనుడు, ఇద్దరు ఉన్నారనుకోండి. బలహీనుని దగ్గర నువ్వు నన్ను కొట్టలేవు, లేకుంటే నన్ను ఏం చేయలేను అని చెప్పేసి అతని దగ్గర ఏమున్నా కానీ మనం లాక్కోవడం అనేది అది అన్యాయం కదా. అలాంటి అన్యాయం కాకుండా బలం ఉన్నవాడు కూడా అతని తోటి ఉండి ఇద్దరం మంచి మన ఏమంటారు దాన్ని, ఒక మాట మీద ఉండి ఇద్దరు ఉన్న దాంతో తృప్తిగా ఉండి బలం అని కాకుండా ధర్మం ధర్మం కాకుండా ఇద్దరు ధర్మంగా ఉంటే దానివల్ల వచ్చే నష్టాల కంటే లాభాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా దాని నుంచి నేను భావాలు నేర్చుకున్నాను. కానీ శ్లోకాల మీద పెద్దగా ఐడియా లేదు, కాబట్టి దాని నుంచి వచ్చిన భావాలు అయితే నేను బాగా అర్థం చేసుకున్నాను. నమస్కారం అండి, మీ పేరు? లక్ష్మణ్. మీకు ఇష్టమైన దైవం ఎవరండి? రాజరాజేశ్వరి దేవి. రాజరాజేశ్వరి దేవి. ఓకే అండి, రాజరాజేశ్వరి దేవి ఎందుకు ఇష్టం మీకు? అంటే మాకు మా మమ్మీకి దేవుడు వస్తుంది అప్పుడప్పుడు, మాకు కొంచెం కల్పిస్తుంది కొంచెం అప్పుడప్పుడు, కొంచెం మాకు అట్లా ఇష్టం మాకు అంతే. రాజరాజేశ్వరి దేవిలో మీరు స్ఫూర్తి పొందిన విషయాలు ఏమైనా ఉన్నాయా? మాకు అప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాం ఆ దేవుని పేరు దాన్ని, ఒకటి మాకు సహకరించింది మాకు కొంచెం, మాకు ఆ దేవుడు కొంచెం మాకు దానివల్ల మాకు అంటే ఆ దేవుడు అంటే ఇష్టం మాకు చాలా. మాకు అదే మీకు స్ఫూర్తి పొందిన అంశం ఏమైనా ఉందా? కొంచెం ఒక ఇల్లు మాకు, ఆ ఇల్లు ఉండదు. అంటే మాకు అప్పుడు సంతానం లేకుండా మాకు పిల్లలతో ఆ దేవుని దగ్గర పోతే మాకు సంతానం కల్పించింది మాకు దేవుడు. మాకు పేరండి? గోపాల్ రెడ్డి. మీకు ఇష్టమైన దైవం ఎవరండి? వెంకటేశ్వర సార్. ఎందుకు సార్? మొదటి నుంచి రిలీజియస్గా వెంకటేశ్వర అంటే మీ ఇలవేల్పు దేవుడు. అవును. వెంకటేశ్వర స్వామిలో మీకు స్ఫూర్తినిచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా? చంద్రశేఖర్ గారు, మీకు ఇష్టమైన దైవం ఎవరండి? వెంకటేశ్వర స్వామి. ఎందుకండి? కలియుగ దైవం ఆయన్నే కాబట్టి ఆబ్వియస్లీగా ఆయనే పిలుచుకుంటాము. మనకు చెప్పాలి అంటే సనాతన ధర్మం ప్రకారం ఈ దశావతారాలలో ఈయనది ఒకటి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు జరగబోయేది నెక్స్ట్ ఈ కలి అంతంలో కానీ ఆయన్నే కాపాడగలిగింది కాబట్టి ఆయన్నే పిలుస్తాను. వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మీరు ఏమైనా స్ఫూర్తి తీసుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయా? స్ఫూర్తి అంటే అట్లాంటిది ఏం లేదు. ఆయన చేసిన మహిమలు కానీ ఆయన చేసిన లీలలు కానీ ఇప్పుడు ఇది మొత్తం ఆది విష్ణు అవతారాలే అన్నీ కూడా. సో మొదటి నుంచి కూడా ఆయన ఎక్కడెక్కడైతే ప్రతి అవతారంలో ఎక్కడైతే మనకు భూమికి అంతరించిపోయే టైంలో ఆయన కాపాడాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అవతారం కూడా ఆయనదే కాబట్టి నెక్స్ట్ అదే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే అండి, హిందూ సనాతన ధర్మం మన ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రపంచం మొత్తం కాపాడాల్సింది హిందూ సనాతన ధర్మమే, ఎందుకంటే ఎక్కడ వేరే డౌటే లేదు. ఎందుకంటే దేవుడు మనకు అంటే భగవద్గీత కృష్ణుడు చెప్పింది కానీ మొదటి నుంచి చెప్తున్న అవతారాలలో కానీ ఎక్కడైతే మనకు చెడు జరుగుతుందో అక్కడ ఉద్భవిస్తాడు దేవుడు. ఉద్భవిస్తాడు దేవుడు. ఆయన ఒక సర్టెన్ టైం వరకు, లిమిట్ వరకు చూస్తాడు. ఆ తర్వాత ఆయన ఉద్భవించి ఏదైతే మనకున్న చెడు దాని నుంచి నివారిస్తాడు. కాబట్టి ఆబ్వియస్లీగా మనకు విష్ణుమూర్తి కాపాడతాడని ఒక నమ్మకం అన్నమాట. భగవాన్ ఉవాచ భగవద్గీత గురించి మీరు చెప్పగలరా ఏమైనా కొన్ని అంశాలు? ప్రతిదీ మన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ విషయమైనా కానీ ప్రతిదీ భగవద్గీతలో మనకు దొరుకుతుంది. మనకు వచ్చిన కష్టమైన కానీ సుఖమైన కానీ ప్రతిదీ మనకు భగవద్గీతలో దొరుకుతుంది. ఇది అని చెప్పడానికి అంటూ ఏం లేదు, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్గా మన జీవితం మొత్తం భగవద్గీత డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీగా అంతకుమించిన గ్రంథం ఉండదని నేను అనుకుంటాను. సార్, మీరు భగవద్గీతని చదివారా? మీరు కొంచెం వరకు, నేను కంప్లీట్గా అయితే చదవలేదు, కాకపోతే సారాంశం వరకు అంతే చూస్తాను. మీ పేరండి? సుదీప గారు, మీకు ఇష్టమైన దైవం ఎవరండి? వెంకటేశ్వర స్వామి ఎందుకు ఇష్టం అండి మీకు? ఇంతవరకు నా లైఫ్లో అట్లా ఏం జరగలేదు, బట్ మా ఇంట్లో నమ్మేది అందరు కాబట్టి గో విత్ ద ఫ్లో. ఓకే అండి, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మీరు ఏమైనా స్ఫూర్తి పొందిన ఏమైనా అంశాలు ఏమైనా ఉన్నాయా? నాట్ ఎగ్జాక్ట్లీ, ఇప్పటికైతే ఏం లేవు.
ఓకే అండి, మన ఏంటండి? I hope so. If something miracle happens in my life. మీకు ఇష్టమైన దైవం ఎవరు సార్? వెంకటేశ్వర స్వామి. ఎందుకు సార్? అంటే మా కులదైవం ఆయన. అండ్ హీఈస్ ఏ లివింగ్ గాడ్, రైట్? కలియుగ ప్రత్యక్ష దైవం. వెంకటేశ్వర స్వామిలో మీకు స్ఫూర్తిని ఇచ్చే కొన్ని విషయాలు చెప్పగలరా? ఆయన ఫస్ట్ ఉంటాడు, ఏ ఆపద వచ్చినా, ఈవెన్ ఇట్స్ ఎనీవన్. మనకి పాలసముద్రం చిలికేటప్పుడు కూర్మ అవతారం ఎత్తాడు, ఈవెన్ భూమిని వరాహ అవతారంలో మోసాడు. సో ఎనీథింగ్ హీఈస్ రెడీ, హీఈస్ గివింగ్ సాక్రిఫైస్ అండ్ హీఈస్ డేరింగ్ వాట్ ఎవర్ మన పురాణాల ప్రకారము. దట్స్ మోస్ట్ ఇన్స్పైర్. హీఈస్ రెడీ టు హెల్ప్ ద అదర్స్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. వెరీ గుడ్ సార్. మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం ఈ ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మన సనాతన ధర్మం అనేది ఎన్నో యుగాల నుంచి ఉంది. ఈ ప్రపంచానికి ఎన్నో విధాలుగా, ఈవెన్ అమెరికన్స్ క్యూర్ చేయలేని వాటివి కూడా మన పూర్వకాలపు పురాణ ఆయుర్వేద వాటిలో మూలికల ద్వారా నయం చేయవచ్చు. మనమే చాలా వరకు అజాగ్రత్తగా ఆ గ్రంథాలు అన్నింటినీ పోగొట్టుకున్నాము. బట్ మనము అవన్నిటిని అవేర్నెస్ తెచ్చుకొని డే టు డే యాక్టివిటీస్ ఇంప్రూవైజ్ చేసుకొని మన పురాణాలు ఫాలో అయ్యి మన పెద్దలు చెప్పిన మాటలు వింటే వీ కెన్ దట్స్ గ్రేట్ మన సనాతన ధర్మం అనేది. భగవాను వాచ అయినటువంటి భగవద్గీత గురించి మీరు ఏమైనా చెప్పగలరా? భగవద్గీత అన్ని విధాలా మనకి స్ఫూర్తిదాయకం, ప్రేరణ. అది అన్ని విధాలుగా లైక్ ఈ కాలం నాటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ చాలామంది క్షణికావేశంతో ఆత్మహత్యలు అవన్నీ చేసుకుంటున్నారు. ఎవరైతే రామాయణం భగవద్గీత పూర్తిగా చదువుతారో వాళ్ళకి రియల్ లైఫ్ ఎలా ఎదుర్కోవాలి, మన రియల్ లైఫ్ చాలా ఇన్స్పిరేషన్గా ఎలా ఉండాలి. ఈవెన్ పాండవులు అడవికి వెళ్ళినా కానీ మన శ్రీకృష్ణుడు ఎన్నో విధాలుగా వాళ్ళు రాజ్యాన్ని పోగొట్టుకున్నా కానీ అగైన్ దే కెన్ కేమ్ బ్యాక్ విత్ ద హెల్ప్ ఆఫ్ శ్రీకృష్ణ. అండ్ వీ కెన్ వాళ్ళ లైఫ్ని మనము ఒక ఉదాహరణగా చూసుకోవచ్చు. ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికి కూడా మనం డిసప్పాయింట్ అయిపోయి వీ కాన్ డూ ఎనీథింగ్ అనే కాకుండా వీ కెన్ డూ ఎనీథింగ్. ఎవ్రీడే వీ కెన్ స్టార్ట్ ఫ్రెష్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ది భగవద్గీత. మన పురాణాలు తీసుకొని వీ కెన్ డూ ఇట్. అది చాలా ఇన్స్పైర్గా ఉంటుంది నేటి యువతరానికి. మీ పేరండి? మైసెల్ఫ్ రోజా. రోజా గారు, మీకు ఇష్టమైన దైవం ఎవరండి? నాకు సాయిబాబా ఇష్టం. సాయిబాబా ఎందుకు ఇష్టం అండి? ఏమో లైక్ 1 or 2 times when I was in trouble or any situation, నేను ఏదైనా గట్టిగా అనుకుంటే నాకు అది జరిగింది. సో ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్. ఓకే అండి, సాయిబాబాలో నుంచి మీకు అంటే ఇన్స్పైర్ అయిన అంశాలు ఏమైనా ఉన్నాయా? నథింగ్ మచ్ లైక్ దాట్. బట్ నాకు చాలామంది చెప్పారనమాట, ఏంటంటే ఒక 45 days సాయిబాబా పారాయణం అది చేస్తే మనం ఏమనుకుంటే అది జరిగిద్ది. ఇంకా నేను చాలామంది దగ్గర విన్నాను అనమాట, బాబాని ఏదైనా మనము గట్టిగా అనుకుంటే అది జరిగిద్ది అనేసి. సో నాకు కూడా సెల్ఫ్గా అలా అయ్యింది కాబట్టి నేను కూడా నమ్ముతున్నాను. సరే అండి, మన హిందూ సనాతన ధర్మం ఈ ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పగలరా? మనది చాలా ఓల్డ్, మన ఎగ్జిస్టింగ్ బట్ పురాతనాలు మనం టెంపుల్స్ ద్వారా. సో దట్ ఇది ఏమీ అబద్ధం కాదు, విచ్ ఇస్ రియల్, విచ్ కల్చర్ ఎగ్జిస్ట్ అని. మన ఇండియాలో చాలా టెంపుల్స్, ఎన్నో డెకేడ్స్ టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బిలీవ్ దట్ దేర్ ఈస్ గాడ్.